చాలా బాగుంది, చాలా బాగుంది. వసుదైక కుటుంబం ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ కి ఎలాంటి జనరేషన్ అందించాలన్న పాయింట్ ఆఫ్ వ్యూ లో సూపర్ గా ఉంది మూవీ అయితే. డైరెక్షన్, స్క్రీన్ ప్లే సూపర్. ఇప్పుడు పేరు ఆర్టిస్టులు అంతా అలానే ఉంటారండి, కానీ సినిమా చూస్తే మీకు తెలుస్తుంది. సినిమా మాత్రం సూపర్ గా ఉంది, సూపర్ గా ఉంది, సూపర్ గా ఉంది. ఫ్యామిలీ అదే అసలు కుటుంబం ఎలా కలిసి ఉండాలి, వాళ్ళ బాధ్యతలు అంటే ఇప్పుడు దాకా జనరేషన్ ఎలా విడిపోయారు, ఎలా విడిపోతున్నారు, కానీ కలిసి ఉండాల్సిన బాధ్యత ఏంటి, ఎవరు తీసుకోవాలి, అన్నయ్యనా తమ్ముడా అని కాకుండా ఎవరైనా రెస్పాన్సిబుల్ తీసుకుని వాళ్ళ ఫ్యామిలీని ఎలా పికప్ చేయాలన్న పాయింట్ ఆఫ్ లో ఉంది. ఎన్నో సినిమాలు చూసాం మనం ఫ్యామిలీ స్టోరీస్, అంతకు మించి కాదు. ఒకసారి సినిమా చూస్తేనే ఆ స్టోరీ తెలుస్తుంది మీకు. సినిమా చూడండి, అసలు మ్యాటర్ అర్థం అవుతుంది. అసలు బోర్ అసలు టైమే తెలియదు, బోర్ ఎక్కడికి కొడుతుంది. స్లో మోషన్ లో ఉంది మూవీ, కానీ సూపర్ గా ఉంది. ఫ్యామిలీతో అందరు చూడొచ్చు, చాలా బాగుంది. దేనికి ఏ పాయింట్ ఆఫ్ వ్యూ లో ప్లస్ మైనస్ అనాలి, సినిమాతో కంపారిజన్ చేయకుండా ఫర్దర్ ఫ్యామిలీస్ ఇప్పుడు మన కుటుంబం అంతా ఎలా కలిసి ఉండాలి, ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారన్న దాని మీద మాత్రం సూపర్ గా లాభ కొట్టాడు. తెలియకుండా సినిమా ఇండస్ట్రీకి సైలెంట్ గా వచ్చి బ్లాక్ బస్టర్ అందుకుంటే ఇది 4వ మూవీ మన విజయ్ దేవరకొండ అన్న పర్ఫార్మెన్స్, ఎనర్జీ అర్జున్ రెడ్డి మూవీలో చూశాను. దాని తర్వాత ఈ సినిమాలో ఓరా మాస్ గా ఎక్కువ యాక్ట్ చేశాడు. అంటే ఫ్యామిలీ సినిమా కదా, యూత్ కి ఎక్కుద్దా? ఫ్యామిలీ పరంగా ఫ్యామిలీ స్టోరీ యూత్ కి ఎక్కితే అందరూ చూడొచ్చు. ఫ్యామిలీ స్టోరీస్ మూవీస్ ని బాగా తీశారు. అందరూ అన్న క్యారెక్టర్, అన్న మాటలు కానీ, అసలు అన్న ఫైటింగ్స్ కానీ చూస్తే మటుకు అమేజింగ్. ఫైట్స్ అయితే ప్లస్ అయితే ఫ్యామిలీ స్టోరీ, తనకంటూ ఒక లైఫ్ ఉందనే విషయం పట్టించుకోకుండా ఫ్యామిలీ కోసం తన జీవితాన్ని అర్పించాడు. సో అది బాగా నచ్చింది. ప్రతి ఒక్క కుటుంబంలో ఇంటికి పెద్ద కొడుకు అనేవాడు ఫ్యామిలీని పట్టించుకొని ఫ్యామిలీని పైకి మిడిల్ క్లాస్ నుంచి పై హై లెవెల్కి ఎలా తీసుకురావాలనేది ఈ స్టోరీ. దాని గురించి తీశారు. బోరింగ్ ఏం లేదన్న, ఫ్యామిలీ స్టోరీస్ అంటే ఇట్లనే ఉంటాయి. సంక్రాంతి సినిమా ఎంత హిట్ అయిందో దానికన్నా పెద్ద హిట్ అవుతుంది. గోపి సుందర్ మ్యూజిక్ అయితే సూపర్ ఉంది, సింపుల్ గా ఉంది సినిమా. కాకపోతే గీతా గోవిందంలో అన్నారు కదా, అది కొన్ని మ్యాచ్ అయినాయి. ఎందుకంటే ఈ రిక్వెస్టింగ్ చేశాడు, బావా మీ చెల్లెల నుంచి మాకు పెళ్లి చేయండి ఎట్లా అంటాడు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ పోయా మళ్ళీ ఆమెకు అడుగుతారు. అలా ఇంకొక డైలాగ్ ఉంటుంది, ఎవడైనా నలుగురిలో మాట్లాడాలంటే చురకలుగా మాట్లాడంటే భయం ఉండాలి అనే ఒక డైలాగ్ ఉంటుంది. ఇంకొక చాలా మంచిగా సినిమా మాత్రం మీరు ఏం పట్టించుకోండి, ఒక్కొక్కడు ఎంసీఏ అంటుండు. విజయ్ దేవరకొండ అని అంటే ఖుషి సినిమా రిలీజ్ అయినప్పుడు హెచ్డీ ప్రింట్ రిలీజ్ చేసిండు. ఒక విజయ్ దేవరకొండ ఇట్లా చేస్తున్నారు. కింద స్థాయి నుంచి వచ్చి ఇప్పుడు ఫ్యామిలీ స్టార్, రేపు గ్లోబల్ స్టార్ అవుతాడు, డబల్ సెంచరీ కొడుతుండు. రాసి పెట్టుకోండి, ఎవడైనా టోల్ చేసిండంటే ఈ సినిమాలో ఒక్కొక్క అనుకుంటా చూడు, మంచి సినిమా ఇది. కాంబో రిపీట్ అయింది అనుకోవచ్చు. సో పర్లేదు, బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే ఎంటర్టైనింగ్, సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ అయితే సూపర్, అంటే ఇచ్చిన ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యాడని అనుకోవచ్చు. కాబట్టి చెప్పలేదు, ఇంకెల్లా మళ్ళీ మారుతుండొచ్చు. ఎందుకంటే సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించింది. మళ్ళీ కొంచెం మన్మధుడు స్టైల్లో ప్యారిస్ వెళ్ళి అట్లా ఆ సెటప్ అట్లా కనిపించింది. సో వన్ టైం వాచబుల్ అన్న, రొటీన్ స్టోరీ అయితే రొటీనే పక్క. మన్మధుడు అట్లా ప్లాట్లో వెళ్ళింది. మృణాల్ ఠాకూర్ పర్ఫార్మెన్స్ ఓకే, మృణాల్ ఠాకూర్ ఓకే, కానీ అన్నీ మళ్ళీ ఏమంటారు ఎక్కువ హైఫై క్లాస్ పాత్రలే పడుతున్నాయి కదా. సో ఆమెకు బాగానే చేసింది. విజయ్ అయితే ఎరగొట్టేసింది. ఓవరాల్ గుడ్, వన్ టైం వాచబుల్ సినిమా. కథా చిత్రం అండి. యూత్ చూడాల్సిన ముఖ్యమైన సినిమా అండి ఇది. యూత్ ఏవో పనికిరాని సినిమాలు చూస్తారు, ఇలాంటి సినిమా చూడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే యూత్ అంటే ఎవరిని పట్టించుకోరు. ఎమోషన్ కాదండి, సెంటిమెంటల్ డ్రామా అండి. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, కామెడీ ఉంది. విజయ్ దేవరకొండ చాలా బాగా యాక్ట్ చేశాడు. మృణాల్ ఠాకూర్ బాగా చేసింది. జగత్ బాబు యాక్షన్ బాగుంది. కామెడీ పరంగా కానీ ఫైట్స్ పరంగా కానీ చాలా బాగుందండి మూవీ. ఇంకోటి ఏంటంటే ఒక కుటుంబం ఎలా ఉండాలి అంటే ఈ సినిమా చూడాలండి. ఒక కుటుంబానికి సంబంధించిన చాలా మంచి మూవీ అండి. బాధ్యతలు లేని వాళ్ళకి బాధ్యతగా ఎలా ఉండాలి అని తెలుస్తుందండి ఈ మూవీలో. చాలా చక్కగా సాంగ్స్ బాగున్నాయి, డాన్స్ బాగుంది, ఫైట్స్ బాగున్నాయి. ఒక కుటుంబానికి సంబంధించి చాలా బాగుందండి మూవీ. మాత్రం ఎక్సలెంట్ అండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.